చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో ఉన్న తోతాపూరి మామిడి రైతుల కష్టాలను తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు ముందే మేల్కొని 3 నెలల క్రితమే వాళ్ళకు అండగా ఉంటూ టన్నుకు 4,000 రూపాయలు మద్దతు ధర ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. సీజన్ ప్రారంభంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని సీజన్ ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి తోతాపూరి మామిడి బండ్లు అంటూ తూత్తుకుడి కబుర్లు చెబుతూ ఇవాళ బంగారుపాళ్యం వెళ్తున్నాడు. రైతుల పరామర్శ పేరిట దండుపాలెం బ్యాచ్ని తీసుకుని అక్కడ స్థానికులు రైతులు వణికిపోతున్నారు. వీళ్ళొచ్చి ఏం ఎత్తుకుపోతారని భయపడుతూ ఈ దండుపాలెం బ్యాచ్ యాత్ర మీద విశ్లేషించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. వారిని అడిగి జగన్మోహన్ రెడ్డి తూత్తుకుడి మాటలు, దండుపాలెం బ్యాచ్ చర్యలు విశ్లేషించబోతున్నారు. రెడీగా ఉండండి. శ్రీలత గారు నమస్తే. నమస్తే అండి. తోతాపూరి మామిడి పళ్ళు, జగన్మోహన్ రెడ్డి తూత్తుకుడి మాటలు ఎలా విశ్లేషిస్తారు, ఎలా చూస్తారు? నిజంగా మీరు అన్నట్లుగా ఇందాక బంగారుపాళ్యం మీదకి దండెత్తి వెళుతున్న దండుపాళ్యం బ్యాచ్ లానే ఉంది. ఎందుకంటే దండెత్తి ఎందుకు వెళ్తున్నారు దండుపాళ్యం బ్యాచ్ అని ఎందుకు అనవలసి వస్తుందంటే ఈ రోజున చూస్తున్నాం, అక్కడ లైవ్ జరుగుతుంది, రైతులందరూ కూడా మాట్లాడుతున్నారు. అక్కడ ఎవ్వరూ కూడా బండ్లు పెట్టుకునే పరిస్థితి లేదంట, బిజినెస్ ఆగిపోయిందంట. నిన్న మధ్యాహ్నం నుంచి దాదాపుగా ఈ రోజున టన్నుకి 4,000 పెంచిన రేటు 10 రూపాయలు పడిపోయిందంట. మరి ఇంకా వీళ్ళు ఏం చేయటానికి వెళ్తున్నాడు అంటే బిజినెస్ ఆగిపోయింది. అవన్నీ కూడా ఎక్కడ వీళ్ళు వచ్చేసి అదేదో పంట చేలో దున్నపోతులు పడ్డట్లు మనం చూసాం. అక్కడ మిర్చి విషయంలో కానివ్వండి, పొగాకు విషయంలో కానీ ఏ విధంగా మొత్తం కూడా నాశనం చేశారు. మరి రేపు మామిడి పళ్ళు అంటే డ్యామేజ్ అయిందంటే మరుసటి రోజుకి సాయంత్రానికి పనికిరాదు. సహజంగా మామిడి పళ్ళు అంటే గంటకి మారిపోతూ ఉంటాయి. పూట గడిచిందంటే పండు అయిపోయి పాడైపోయే పరిస్థితి ఉంటుంది. అవును, అసలే కష్టాలున్న రైతుల్ని జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నట్టు అక్కడ వెళ్ళడాన్ని రైతులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తెలిసిందే. అంటే ఈ రోజున రైతులు చెప్పే ప్రతి మాట ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఒక నిజంగా రైతుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్తో పని లేకుండా తనే రేటు పెంచేసి దాదాపుగా 250 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించేసింది. అంటే ఈ రోజున రాష్ట్ర పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏం చేసి వెళ్ళాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అయినా కూడా ఈ రోజున రైతుని సరైన టైంలో మనం ఆదుకోపోతే తర్వాత ఈ రోజున కేంద్రానికి లేఖ రాస్తామనో, వాళ్ళు ఆ సబ్సిడీ ధర మనకు ఎంత హెల్ప్ చేస్తారనో ఆ అమౌంట్ దీనికి యాడ్ చేసి మనం ఇచ్చే టయానికి ఉపయోగం ఉండదు. వాళ్ళకి సరైన టైంలో మనం సరైన ధర ఇవ్వాలి అన్న సదుద్దేశంతో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం చూస్తే నిజంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజున ఇంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు గో బ్యాక్ జగన్ అని అడుగుతున్నారు రైతులు. ఒక రైతు అయితే అసలు వింటుంటే అండి, ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి అసలు అతనికి మామిడి పంటల గురించి అసలు ఏం తెలుసు, మామిడి పళ్ళల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా, ఏ విధంగా పండిస్తామో తెలుసా, సంవత్సరానికి ఎంత దిగుబడి వచ్చిందో ఒక పంటకని చెప్పి తెలుసా ఆయనకి, ఏ విధంగా ఆయన చెప్తాడు, నేనే ఇంటర్వ్యూ చేస్తాను, ఆయన ఏ విధంగా మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చాడో ఒకసారి చెప్పమనండి అని. జూన్ మొదటి వారంలో ఏం చేశాడు, అదేవిధంగా 5 సంవత్సరాలు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి మరి మామిడి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నా కనీసం కన్నెత్తి చూశాడా, పన్నెత్తి పలకరించాడా, వాళ్ళ వైపు చూడటానికి కూడా నువ్వు ఇష్టపడకుండా ఎంతసేపటికి జనం డబ్బులు పెట్టేసి ఆ ఫ్లైట్లలోనో ఆ హెలికాప్టర్లోనో తిరుగుతూ ఎంత భయంకరమైన పరిపాలన అందించాడు. మరి ఇన్ని విధాలుగా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా రైతులకి ఏం చేశాడు? ఈ రోజున రైతులందరూ కూడా ఇంత తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే నువ్వు రావద్దు బాబోయ్, ఈ బారికేడ్లు ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక పరామర్శ అంటే ఎలా ఉండాలండి, శాంతియుతంగా వెళ్తారు, రైతులను కలుస్తారు, అక్కడ వాళ్ళకున్న సమస్యల్ని, అక్కడ లేని సమస్యలను కూడా వీళ్ళు సృష్టించేవాళ్ళు. కాబట్టి ఈ రోజున ఏదైతే వాళ్ళకు ఒక పర్మిషన్ ఇచ్చారు, మీరు 500 మందితో వెళ్ళండి, లేదా ఇదిగో ఇంతమంది మాత్రమే, అక్కడ హెలిప్యాడ్ దగ్గర కనీసం 30 మంది కూడా ఉండటానికి వీలేదని చెప్పేశారు ఎస్పీ. కానీ ఈ రోజున వీళ్ళు దాదాపుగా వేల సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నారు. ఈ రోజున అక్కడ రైతులు బాబోయ్ మా పరిస్థితి ఏంటి, మేము నిన్నటి నుంచి 24 అవర్స్ 144 సెక్షనేనంటండి, అక్కడ ఒక్క వ్యాపారం లేదంట, ఒక్కరికి రూపాయి డబ్బులు రాలేదంట. అంటే ఏ రోజు ఆ రోజు రెక్కాడితే గానీ డొక్కాడదు. వాళ్ళ బళ్ళ మీద ఆ పళ్ళు పెట్టుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా దాని దగ్గర వాళ్ళు బిజినెస్ చేస్తే సాయంత్రం వచ్చే డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళాలి. కానీ నిన్నటి నుంచి అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి బ్యారికేడ్స్ పెట్టేసి వేల సంఖ్యలో పోలీసులంట. అక్కడేదో ఎవరైనా కరుడు కట్టిన తీవ్రవాదులు వస్తుంటే ఏ విధంగా ఒక సెక్షన్ పెడతారో అలాంటి పరిస్థితి మాకు ఇక్కడ గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురైపోయారు. ఎక్కడైనా సరే ఒక రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ఎక్కడైనా మనం విన్నామా ఇలాంటి సిచ్యువేషను? ఎప్పుడైనా చూసామా? అక్కడ ఉన్న రైతులు, ఏ రైతుకైతే ఈ రోజున ఇతను ఏదో పరామర్శిస్తున్నాను, ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఏదో నేను ఆదుకుంటానని వెళ్తున్నాడు, వాళ్ళే అడుగుతున్నారు
కొట్టేసిన డబ్బులు చాలా ఉన్నాయి కదా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి, మరి తలా 10,000 తలా 20,000 ఇచ్చేళ్తారా? అబ్బాయి అలాంటి పనులు ఏం చేయడు. ఇవన్నీ కూడా మంచినీళ్ళతో కడుపు నింపుకోండి అనే రకం మాటలే తప్పించి వట్టిస్తారు మంచినీళ్ళు అన్నట్లుగా ఉంది. కొట్టేసే డబ్బులు ఇవ్వని చెప్పి మీరు కోరుతున్నారు. కొట్టేసే డబ్బులు అవసరం లేదు. తన పాలనలో 2-3 సంవత్సరాలు ఇలాగే ఇదే పరిస్థితి తోతాపురి మామిడి రైతులకు వస్తే కనీసం యార్డుల్లో మంచినీళ్ళు కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అంతేనండి. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఈ రోజున ప్రతి ఒక్కరికి అర్థమయ్యి ప్రతి ఒక్క రైతు ఈ రోజున అక్కడ నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ జగన్, నువ్వు చేసేది ఏమీ లేదు, అంతా అయిపోయింది. ఈ రోజున మద్దతు ధర ప్రకటించారు, ఆల్రెడీ మంచి రేటుకి వెళ్తుంది. టన్నుకు 4,000 రూపాయలు, కేజీకి 4 రూపాయలు. మరి ఇంతకు మించి ఇంకేం కావాలి వాళ్ళకి? వాళ్ళు అనుకున్న ధర వాళ్ళకి వచ్చింది. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ లేఖలు రాసి మా పంటను కూడా మీరు తీసుకోండి అని అడిగే పరిస్థితిలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. మరి ఇన్ని విధాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి వినిపించట్లేదా, కనిపించట్లేదు? మనం గమనిస్తే పక్కన కర్ణాటక మండీల్లో కేజీ 2 రూపాయలుగా కొంటున్నారు. వీళ్ళేమో కర్ణాటకలో 16 రూపాయలు అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఆ పక్క తమిళనాడులో 3 రూపాయలు 2 రూపాయలుగా కొంటున్నారు. అక్కడ ప్రభుత్వం 2 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. కర్ణాటకలో 2 రూపాయలతో కలిపి 4 రూపాయలు అవుతుంది. ఇక్కడ 4 రూపాయల సబ్సిడీతో పాటు ఫ్యాక్టరీలో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి 8 రూపాయలు ధర నిర్ణయించి సబ్సిడీతో కలిపి 12 రూపాయలు ఇస్తుంది కేజీకి. అయితే ఇక్కడ మనకి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆల్రెడీ మాట్లాడారు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి. మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదో కొత్త ఏదో చేద్దామని వెళుతున్నాడు. ఇక్కడ మాకు హాని చేయటానికే కానీ ఇతని వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి అతను సహాయం చేయని వ్యక్తి ఎందుకు రావటం? ఏదైనా ఒక సహాయం చేస్తావా, ఏదైనా ఒక అమౌంట్ ప్రకటించి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తావంటే అట్లాంటి కార్యక్రమాలు చేయని జగన్ మాకు అవసరం లేదని చెప్పి ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ఎక్కడా కూడా అసలు ఆ రైతు పంట గురించే కాదండి, ఒక్క మామిడి పంటే కాదు, ఏ పంట గురించి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎక్కడైనా వరదలు వస్తేనేమో రోజాను చూసాం టిక్ టాకులు చేసుకుంటా గొడుగులు వేసుకుని ఏ విధంగా జరిగిందో. మరి వీళ్ళ మంత్రులు గతంలో వీళ్ళు చేసిన పరిపాలన ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలని విషం జిమ్మాలని ప్రయత్నమే తప్పించి ఎక్కడా కూడా ఈ రోజున ఏ రైతు నాకు కష్టం వచ్చిందని చెప్పి రోడ్డు మీద కూర్చొని జగన్మోహన్ రెడ్డి రండి వచ్చి మీరు మాట్లాడినాను అడిగాడా? ఈ రోజున వాళ్లే సాక్షాత్తు రైతులే అంటున్నారు, మేము అడిగే క్వశ్చన్స్కి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి, ఆ సమాధానం చెప్పగలిగే ఇది ఉంటే కనుక వచ్చి కూర్చోమనండి, లేకపోతే అవసరం లేదు వెళ్ళిపోమ్మనండి అని. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఈ రోజున లాస్ అయ్యారండి. 2 రోజులు పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవైపు పంట, అది పండిన పంట ఏమో రైతు దగ్గర ఉన్నది అమ్ముకోవటానికి ఉండదు, అవి కుళ్ళిపోతాయి, పాడైపోతాయి. మరి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి అక్కడంతా కూడా ఏ విధ్వంసం సృష్టిస్తాడో, ఆ బళ్ళు ఎరగొడతారో, ఏం చేస్తారో, మనుషులు తలకాయలు పగలగొడతారో చూసాం కదా. పొదిల్లో రాళ్ళు తీసుకొని వాళ్లే స్వయంగా రాళ్ళు క్యారీ చేసి తెచ్చారని. మరి ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఈ రోజున ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక దండుపాళ్యం బ్యాచ్ ఈ రోజున బంగారుపాళ్యం మీద దండయాత్ర చేయబోతుంది అనేది క్లియర్గా అర్థమైంది. రైతులు కూడా గో బ్యాక్ జగన్ అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇంతే కళ్ళు మూసుకొని నిద్రపోతే ఇంకా 4 సంవత్సరాలు గడిచిపోయిద్దన్న పగటి కలలకు అంటూ ఉంటాడా? ఇలాగే ఇట్లా పిచ్చి వేషాలు వేస్తూ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగానే ఈయన విధి విధానాలు ఉంటాయి అంటే ఎక్కడ కూడా ఉపేక్షించకండి. దయచేసి కూటమి ప్రభుత్వం ఎందుకు పర్మిషన్ ఇస్తుంది? హౌస్ అరెస్టులు చేయండి. ఎందుకు హౌస్ అరెస్ట్ చేయట్లేదు? అంబటి రాంబాబు 2-3 సార్లు చూశారు. ఒకసారేమో సత్తెనపల్లిలో చూశారు, అంతకుముందు ఆ గంజాయి బ్యాచ్ దగ్గర తెనాల్లో చూశారు, బ్యారికేడ్స్ ఇసిరిసిరి వేయటం, మరి అక్కడ పోలీసులతోటి ఆర్గ్యుమెంట్ చేయటం. రెండోసారైనా హౌస్ అరెస్ట్ చేయాలి. గతంలో ఏం చేసింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? మరి ఎక్కడ ఎవరినైనా బయటికి రానిచ్చిందా? కొల్లు రవీంద్ర గారిని, అటు హోమ్ మినిస్టర్ అనిత గారిని కానివ్వండి, అప్పట్లో మరి లోకేష్ గారిని, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా. ఇష్టానుసారంగా వీళ్ళు ఏ విధంగా ధ్వంసం చేశారు కదా, ఇళ్ళు ధ్వంసం చేసేసి, మరి అక్కడ చూస్తే ఆఫీసులు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసి వీళ్ళ రాక్షస కాండ ఏ విధంగా చేశారు. ఈ రోజున చూస్తుంటే కూటమి ప్రభుత్వం గౌరవంగా ఎదుటి వారికి మనం ఏ విధంగా గౌరవించాలి, వాళ్ళు కూడా ఒకప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, సరే చూసి రానివ్వండి, మేమేం తప్పు చేయలేదు, ఈ రోజున వాళ్ళకి లాభమే చేకూరింది కాబట్టి వాళ్ళని ఆపేయటానికి, వాళ్ళని ఏదో చేయటానికి మనం ఏం చేయనక్కర్లేదని చెప్పేసి ఎంతో ఉన్నత మనసుతో ఒక ఎవరెస్ట్ శిఖరంలా ఆలోచిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈ విషయంలో దొంగలు పడ్డ 6 నెలలకి గ్రామ సింహాలు మురిగినట్టు చంద్రబాబు నాయుడు గారు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ ఇవ్వాల్సిన మద్దతు ఇచ్చిన తర్వాత ఇవాళ మొరగటం అనేది, నేను వెళ్ళాక ఏదో చేశారు, నేను వెళ్ళబట్టి ఆ రైతులకు న్యాయం జరిగిందని చెప్పి ప్రచారం చేసుకోవడానికి తప్ప వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వల్ల అక్కడ ఎలాంటి ప్రయోజనం లేదంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.